హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు ఈ టైప్ వీడియోస్. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. సో, ఇంకా రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీ జీవితంలో ఇప్పుడు వచ్చే ఎలాంటి మార్పులకి మీరు సిద్ధంగా ఉండాలి. సో, టైమ్ టు టైమ్ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా చేంజెస్ వస్తూనే ఉంటాయండి. అది నేను చెప్పేదేముంది మీకు తెలుసు. మీరేంటంటే లైఫ్ ఒక వేలో ముందుకు వెళ్తుంది అనుకునే లోపే ఇంకొకలా చేంజ్ అయిపోతుంటది. సో, చాలా వరకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గానే చేంజెస్ అనేవి వస్తుంటాయి. ఈవెన్ మనం ఎక్స్‌పెక్ట్ చేసినా సరే అదే వేలో జరగడానికి ఛాన్సెస్ అనేవి చాలా తక్కువుంటాయి. సో, అలా చూసుకున్నట్టయితే ఈ టైంలో మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? సో, ఎలాంటి చేంజెస్‌కి మీరు ప్రిపేర్డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. చేంజ్ అనేది గుడ్ వేలో అయినా రావచ్చు, బ్యాడ్ వేలో అయినా రావచ్చు. బట్ ఏదైనా సరే అన్నిటికి ఓకే అనుకున్నట్టు ఉంటే మాత్రం లైఫ్ చాలా బెటర్‌గానే ఉంటుందండి. సో, అసలు చూద్దాం. మరి మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీరు ఎలాంటి చేంజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఏంటి అనేది. సో, ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ABGHMNSTY ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి CDIJOPUVZ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి EFKLQRWX ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో, మీ పేరులో ఉన్న ఫస్ట్ లెటర్ ప్రకారం మీరైతే కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ కార్డ్ సెట్ అయితే పిక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ABGHMNSTY ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ జీవితంలో ఇప్పుడు వచ్చే ఎలాంటి మార్పులకి మీరు సిద్ధంగా ఉండాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా వరకు కూడా మీలో ఎవరికైనా కోర్ట్ కేసెస్ ఉన్నా, ఆర్ మీలో ఎవరైనా సరే జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా సరే, తొందరలోనే జడ్జిమెంట్ అయితే వస్తుందండి. ఇది అంటే మీకు ఫేవర్‌గా వస్తుందా? లేకపోతే మీకేమైనా ప్రాబ్లమ్ తీసుకొస్తుందా? ఇలా ఏం ఆలోచించొద్దండి. ఎందుకంటే, అది ఎలా వస్తుందో మీరు ఆల్రెడీ సెన్స్ చేస్తున్నారు. మీకు అర్థమవుతుంది అక్కడ సిట్యుయేషన్ ఏంటి అనేది. సో, అది అవునన్నా, కాదన్నా అలానే వస్తుంది. ఎందుకంటే కేసనేది ఏ విధమైన కేసయితే దాని ప్రకారం మీరు అంటే చూస్తున్న దానికి ఎంతో కొంత మీకు అర్థమవుతుంటది. ఓకే. ఇలానే జరగొచ్చు. ఆర్ మేబీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయొచ్చు అని. సో, అదే జరుగుతుందిక్కడ. దీనికి మీరేం చేయలేరు. జస్ట్ మీరేంటంటే ఇది యాక్సెప్ట్ చేయాల్సుంటుందండి. అలా అని చెప్పి అంటే మీరేదో సఫర్ అవుతారు అలా అనుకోవద్దు. చాలా వరకు ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఆహ్ ఇది వర్కౌట్ అవుతుంది అని నేను చెప్పను కానీ, డెఫినెట్‌గా దీన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్తానండి. అంతే. సో, దీనికోసం నేనెక్కువ మాట్లాడను. మీలో కొంతమందేంటంటే, చాలా రోజుల నుంచి సఫర్ అవుతుంటారండి ఏదో ఒక సిట్యుయేషన్‌లో. అంటే చాలా పవర్‌లెస్‌గా ఫీల్ అవుతుంటారు. ఎక్కడో కానీ ఇది మీ వల్ల అవ్వట్లేదు. మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో ట్రాప్ అయిపోయారు. బేసిక్‌గా అంటే ఏమైనా చేద్దాం అనుకున్నా సరే, ఎక్కడా ఛాన్స్ దొరకట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే,
నేను ఇక్కడ మీకు ఒకటే చెప్తానండి, ఈ సిచ్యువేషన్ లో ముందు మీరు పవర్లెస్ గా ఫీల్ అవ్వడం మానేయాలండి. మీకు మీరు ఏంటంటే ఒక విక్టిమ్ మెంటాలిటీని డెవలప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లో మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి, ఆర్ అట్లీస్ట్ వర్కౌట్ చేద్దామని ట్రై చేస్తున్న ప్రతిసారి మీకు ఎక్కడో అనీజీగా అనిపిస్తుంది కాబట్టి, మీరేంటంటే ఇది ఎలా హ్యాండిల్ చెయ్యాలి? అంటే ఏం చేసినా సరే ఇది వర్కౌట్ అవ్వదు అని ఇలా మెంటల్‌గా మిమ్మల్ని మీరు సెట్ చేసుకుంటున్నారండి. సో, అలా సెట్ చేసుకోవద్దు. ఎందుకంటే మీరు ఏ సిట్యుయేషన్‌లో అయితే ట్రాప్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారో, మీరు ఎక్కడైతే అంటే ఇంక ఇది ఇలానే ఉంటుంది. లైఫ్ అంతా ఇది మనం ఫేస్ చేయాల్సిందే అని అనుకుంటున్నారో, ఈ సిట్యుయేషన్ బెటర్ అవుతుందండి. కాకపోతే మీ మైండ్ సెట్‌ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. క్లియర్ కట్‌గా ఇలాంటి సిట్యుయేషన్ ఏదైనా ఉంటే ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ అనేవి వస్తాయండి. ఇదేంటంటే టోటల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఉంటుంది. ఎందుకంటే మీరు ఏ టైంలో అయితే లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో ఇది అవ్వదు, లేకపోతే ఇలానే జరుగుతది అని, అదే టైంలో ఈ సిట్యుయేషన్‌లో చేంజెస్ రావడం అయితే మొదలవుతుంది. అప్పుడే ఏది కూడా ప్రెడిక్ట్ చేసుకోవద్దు. జస్ట్ మీరేంటంటే విక్టిమ్‌లా మాత్రం మిమ్మల్ని మీరు ఎక్కడా కూడా పోర్ట్రే చేసుకోవద్దండి. మీరు ఒకవేళ రాంగ్ చేస్తే అది రాంగ్ చేశారు కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు రాంగ్ చేయకపోతే అలానే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోండి. అంతేకాని అంటే మీరేం చేయలేరు అని చెప్పి మీరు స్లోగా ఇంకా ఫేటే ఇంత అనుకోని అలా బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం అయితే నాకెక్కడా కనిపించట్లేదు. చేంజెస్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్‌గా వస్తాయండి ఈ సిట్యుయేషన్‌లో. అండ్ మీరేంటంటే హీల్ అవుతారు కూడా. నాకు తెలిసి ఇలాంటి సిట్యుయేషన్ వల్ల మీరు ట్రామా క్రియేట్ చేసుకోవడం కానీ, లేకపోతే మీరు ఎక్కడో సఫర్ అవుతున్నారు. సో, ఈ సఫరింగ్ నుంచి స్లోగా హీలింగ్ ప్రాసెస్ అనేది కూడా జరుగుతుందండి. మీలో చాలా మందికి అసలు హీలింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. సో, హీలింగ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మీ లైఫ్‌లోని మీరు ఏదో ఒక సిట్యుయేషన్‌లో చాలా సఫర్ అయ్యి, చాలా రకాలుగా అంటే ఇంకా పెయిన్ తీసుకొని లైఫ్ ఇంక ఇలానే ఉంటుంది. అంటే మిమ్మల్ని మీరు బిలీవ్ చేయకుండా ఆర్ మీ లైఫ్‌లోని మీరు ఇంకా ఎప్పటికి కూడా హ్యాపీనెస్ చూడరేమో అనుకున్న ఆ ఫేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత స్లోగా మీ లైఫ్‌లో థింగ్స్ ఏంటంటే సెటిల్ అవుతుంటాయండి. సో, ఇలా సెటిల్ అవుతున్నప్పుడు మీరు కూడా లైఫ్‌లో కొన్ని అర్థం చేసుకుంటారు. ఓకే. నా లైఫ్‌లో ఇలాంటివి జరిగాయి. మేబీ ఇలాంటివి ఇందుకే జరిగాయేమో. నేనేంటంటే మారాల్సిన టైం వచ్చిందేమో. ఆర్ ఇక్కడ మార్పులనేవి కొంత సహజంగా జరిగితే బావుంటుందేమో అని మీరు రియలైజ్ అయ్యి స్లోగా మీలో మార్పులొస్తున్నప్పుడు మీరు మళ్ళీ నార్మల్ అవుతుంటారండి. ఈ ప్రాసెస్‌ని హీలింగ్ అని అంటారు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ లైఫ్‌లో మీరు ఎంత సఫర్ అయినా మీరు ఒక పాయింట్‌కొచ్చిన తర్వాత నేను మారాలి. నేనిలా ఉండకూడదు. నా లైఫ్ ఇలా ముందుకు వెళ్ళకూడదు అని తెలుసుకున్న రోజు మీరు మార్పులు చేసుకోవడం కోసం చేస్తుంటారు కదా ప్రయత్నాలు. అది హీలింగ్ జర్నీ అంటారండి. అంటే ఆ ప్రాసెస్‌లోని మీరు చాలా రకాలుగా మారడం, మీరు కొన్ని తెలుసుకోవడం లాంటివి జరుగుతాయి. సో, ఇదైతే జరుగుతుందండి. మీరేంటంటే కొన్ని తెలుసుకుంటారు. కొన్ని తెలుసుకొని ఇలా ఉండకూడదు, ఆర్ ఇలా చేయకూడదు. మీ లైఫ్ ఎప్పటికైనా బెటర్ అవ్వాలి అని మీకు మీరే మారడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ఇది కూడా జరుగుతుంది. అండ్ మీ లైఫ్‌లో ఒక లేడీ అయితే కీ రోల్ ప్లే చేస్తారండి. ఈ లేడీ ఏంటంటే మీకంటే పెద్దవాళ్ళు అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మోస్ట్‌లీ అంటే ఈవిడ మీకు సపోర్ట్ చేయడం కానీ, ఆర్ కొన్ని విషయాల్లోని మీరు ఏమైనా రాంగ్ స్టెప్స్ వేస్తుంటే వాళ్ళ సజెషన్స్ వల్ల మీరు కొంత బెటర్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతాయి. బట్ అల్టిమేట్‌గా నేను ఏదైనా ఒకటే చెప్తానండి. ఒక పర్సన్ మీకు సపోర్ట్ చేస్తున్నారు. ఒక పర్సన్ మీతో ఏదైనా మాట్లాడుతున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్తుంది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అర్థం చేసుకోవాలండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, కొంతమంది వ్యక్తులు వీళ్ళకి సజెషన్స్ ఇస్తుంటారు. బట్ ఈ పర్సన్ ఎంతవరకు మంచి వాళ్ళు ఆర్ వీళ్ళు మీకు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు చెప్పింది వింటే మీ లైఫ్ ఎలా బెటర్ అవుతుంది అనేది మీకు కూడా ఇండివిడ్యుయల్‌గా ఆలోచన ఉండాలి. సో, నాకైతే మాత్రం ఏమనిపిస్తుందంటే వచ్చే రోజుల్లో ఎవరో ఒక లేడీ మాత్రం మీకు సపోర్ట్ చేస్తారండి. ఈ లేడీ సపోర్ట్ వల్ల ఆర్ ఈ లేడీ అంటే చెప్పిన మాటలు వినడం వల్ల మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు. ఈవెన్ వీళ్ళు మీకు ఫినాన్షియల్‌గా కూడా సపోర్ట్ చేయొచ్చండి. అది కూడా నాకు కనిపిస్తుంది. ఈవెన్ మీ ఆఫీస్‌లో ఎవరో కానీ బాస్ కానీ, కొలీగ్ కానీ మీకు సపోర్ట్ చేయడం, మీకు గైడెన్స్ ఇవ్వడం లైక్ ఏంటంటే ఒక లేడీ నుంచి మాత్రం మీరు సపోర్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఆవిడ మీకంటే ఏజ్‌లో పెద్దుండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అట్‌లీస్ట్ సేమ్ ఏజ్ అయినా కూడా ఉంటారు. బట్ మీకంటే చిన్నవాళ్ళైతే కాదు. సో, ఇలాంటి ఒక లేడీ సపోర్ట్ వల్ల కూడా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ కొంత క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవుతున్నారండి. ఈ పర్సన్ లవర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు. అంటే కొంతమంది మ్యాచెస్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా! సో, మీలాంటి వాళ్ళకి లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు. కొంతమంది అంటే న్యూ వర్క్ ప్లేస్‌లో ఉంటారు కదా! సో, న్యూ ఫ్రెండ్స్ అవ్వచ్చు. లేకపోతే ఈవెన్ మీరు వర్క్ చేస్తున్న దగ్గరికే ఎవరైనా న్యూ పర్సన్ రావచ్చు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడొచ్చు. లేదా బిజినెస్ పార్ట్నర్ అవ్వచ్చు. లేదా అంటే మీ డెస్టిన్డ్ పార్ట్నర్‌ని మీరు మీట్ అవ్వచ్చు. ఎవరైనా కూడా అవ్వచ్చండి. బట్ ఒక పర్సన్ అయితే తొందరలోనే మీరు మీట్ అవుతారు.
వాళ్ళతో కూడా మీ రిలేషన్షిప్ బెటర్ అవడం, మీ ఇద్దరి మధ్యలో ఆ కెమిస్ట్రీ అనేది వర్కౌట్ అవడం లాంటి సిచ్యువేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో దీనికి కూడా మీరు ప్రిపేర్డ్ గా ఉండొచ్చండి. మీలో చాలా మంది డిసప్పాయింట్మెంట్ తో ఉంటారు నాకు తెలుసు. లైఫ్ లో ఏంటంటే చాలా రకాలుగా సఫర్ అయ్యి లోన్లీగా ఫీల్ అవుతుంటారు. ఎవరో ఒక పర్సన్ మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు వస్తే బాగుంటుంది, మనతో ట్రావెల్ అయ్యే వాళ్ళు వస్తే బాగుంటుంది అని వెయిట్ చేస్తుంటారు. సో ఈ టైంలో డెఫినెట్ గా మీ లైఫ్ లో ఒక పర్సన్ అయితే రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఆర్ ఇది ఇంకొకలాగా కూడా చెప్పొచ్చు, న్యూ ఆపర్చునిటీ అయినా కూడా అవ్వచ్చండి. ఏదో కానీ కొత్తగా జరగబోతుంది. సో ఇది మీకేంటంటే కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఇస్తుంది. అండ్ థింగ్స్ కూడా ఎక్కడో వర్కౌట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. బట్ మీరు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే ఒక ఆఫర్ వచ్చినా, ఒక పర్సన్ మీ లైఫ్ లోకి వచ్చినా, వీళ్ళైనా మీకు సూట్ అయ్యే వాళ్ళు, వీళ్ళతో ఉంటే బాగుంటుందా అనేది మాత్రం మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ లైఫ్ లోకి ఈ పర్టికులర్ ఫేజ్ లో ఎవరైతే వస్తారో, సో వీళ్ళని మీరు కరెక్ట్ గా స్టడీ చేసినప్పుడు మీకు ఎయిదర్ వీళ్ళు కావాలా, లేకపోతే వీళ్ళు కాకుండా ఇంకొకరు మీ లైఫ్ లోకి రావాల్సి ఉందా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చండి. ఇది కొంతమందికి జరగచ్చు. ఎందుకంటే మీకు ఫైనల్ గా లవ్ అంటే నమ్మకం ఏర్పడుతుందంట. అంటే అలాంటి వ్యక్తిని మీరు మీట్ అవ్వచ్చు. సో అలాంటి వ్యక్తిని మీట్ అయ్యేటప్పుడు ఏంటంటే నాకు ఇక్కడ 2 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అయితే ఒక న్యూ పర్సన్, ఒక ఓల్డ్ పర్సన్, ఇద్దరు పర్సన్స్ ఒకేసారి రావచ్చు. లేకపోతే ఇద్దరు న్యూ పర్సన్స్ అయినా కూడా రావచ్చు. కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. సో ఎవరో ఒక పర్సన్ తో మాత్రం మీ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. ఇంకొక పర్సన్ ఏంటంటే ఓకే వీళ్ళైతే మనకి సెట్ అవ్వరు అని మీరు రియలైజ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. సో మోస్ట్లీ ఒక న్యూ పర్సన్ అయితే వస్తారు. అందులో నో డౌట్. ఒక పర్సనే రావాలని రూల్ ఏం లేదండి. ఇద్దరు పర్సన్స్ రావచ్చు. ఒకళ్ళు ఓల్డ్ పర్సన్, ఒకళ్ళు న్యూ పర్సన్ అవ్వచ్చు, లేదా ఇద్దరు న్యూ పర్సన్స్ రావచ్చు. ఒకళ్ళతో కెమిస్ట్రీ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ వాళ్ళ వల్ల ఫైనల్ గా మీరు తెలుసుకుంటారు. ఓకే లవ్ అంటే ఇదే. సో ఈ పర్సన్ తో ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. ఆర్ వీళ్ళైతే నన్ను బాగా అర్థం చేసుకుంటారు. సో ఈ వ్యక్తితోని నాకు కనెక్షన్ అనేది ఇంకా ఇంకా బెటర్ అవుతుంది అని మీరు రియలైజ్ అవ్వచ్చు. సో ఇలా ఏదైనా కూడా జరగొచ్చండి. దీనికి కూడా మీరు ప్రిపేర్డ్ గా ఉంటే మంచిది. అంటే ఒక పర్సన్ అని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఈవెన్ ఆపర్చునిటీస్ విషయంలో కూడా నాకు ఏమనిపిస్తుంది, ఒకటి బెటర్ ఆపర్చునిటీ అవ్వచ్చు, ఒకటి నార్మల్ ఆపర్చునిటీ అవ్వచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇప్పుడు ఉన్న ఆప్షన్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ చేస్తాయండి. నేను యాక్చువల్ గా ఇంత డెప్త్ గా ఎందుకు మీకు రీడింగ్ చెప్తున్నానంటే, ఒక పర్సన్ వస్తే ఓకే, ఓకే వీళ్ళు మంచిగానే ఉన్నారు, వీళ్ళని మనం యాక్సెప్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చారనుకోండి, ఒకళ్ళు పాస్ట్ లో పర్సన్, ఒకళ్ళు కొత్త పర్సన్ వచ్చారనుకోండి. సో ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది, పాస్ట్ లో పర్సన్ గురించి మీకు బాగా తెలుసు, బట్ పాస్ట్ లో పర్సన్ కూడా మీతో మంచిగా మాట్లాడుతున్నారు, ఎక్కడో మీకు కనెక్ట్ అవుతున్నారు అనుకోండి, న్యూ పర్సన్ తో కూడా మీకు థింగ్స్ వర్కౌట్ అవుతున్నాయి అనుకోండి. అప్పుడు మీరు ఏంటంటే ఈజీగా డిసైడ్ అవ్వలేరు కదా ఎవరు సెట్ అవుతారని. సో అప్పుడు కూడా వాళ్ళని స్టడీ చేసే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఎవరితో మీకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుంది, ఎవరి వల్ల మళ్ళీ మీకు లవ్ మీద నమ్మకం వస్తుంది అనేది మీరు చూసుకొని వాళ్ళని మీ లైఫ్ లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఇది కొంత మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. ఇలాంటి చేంజెస్ ని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అంటే రిలేషన్షిప్ అనే కాదు, కెరియర్ ఆస్పెక్ట్ లో కూడా నేను ఇదే చెప్తున్నాను. అంటే 2 ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఒకటి బెటర్ ఆపర్చునిటీ అనిపించవచ్చు. అంటే అక్కడ మీరు అనుకున్నట్టుగా శాలరీ మంచిగా ఉండడం, ఆర్ అక్కడ వ్యక్తులు మీకు మంచిగా అనిపించడం లాంటివి జరగవచ్చు. ఒకటి ఏంటంటే మేబీ ఎక్కడో కానీ సమ్ లొకేషన్ కన్వీనియంట్ గా ఉండడం కానీ, లేకపోతే ఇంకేమైనా అదర్ సోర్సెస్ వర్కౌట్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండొచ్చు. అంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. చాయిస్ చేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సో ఏదైనా సరే వైజ్ గానే చాయిస్ చేసుకుంటారా అని మాత్రం నేను చెప్పగలనులేండి. బట్ ఇలాంటి చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకు ఏమనిపిస్తుంది అంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నారండి. అంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలని కానీ, మీకు సంబంధించిన వాళ్ళని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలని కానీ ట్రై చేస్తున్నట్టున్నారు. సో కైండ్ ఆఫ్ ప్రొటెక్షనే నాకు కనిపిస్తుంది. నిజానికి ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారండి. ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టుకోరు. అది హ్యూమన్ సైకాలజీ. బట్ ఇక్కడ ఏమవుతుందంటే, మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చేసే ప్రయత్నాలు కంట్రోలింగ్ లాగా ఎదుటి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. మీలో ఏంటంటే క్లియర్ కట్ గా ఆ డామినెన్స్ అనేది కనిపిస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఇలాగా వ్యక్తుల్ని డామినేట్ చేస్తున్నారు, సిచ్యువేషన్స్ ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు అన్నట్టుగా పోర్ట్రే అవుతున్నారో, ఇక్కడ ఏమవుతుందంటే థింగ్స్ అనేవి రోజు రోజుకి కాంప్లికేట్ అయిపోతున్నాయండి. మీరేంటంటే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా థింగ్స్ ని ఎలా సెటిల్ చేయాలి, మీరు అనుకున్నట్టుగా ఎలా అంటే వర్కౌట్ చేసుకోవాలి. ఇది కంట్రోలింగ్ కాదు, ఇది ప్రొటెక్షన్. సో మీరేంటంటే ఇక్కడ నెగటివ్ ఇంటెన్షన్ తో లేరు. జస్ట్ మీ వరకు అంటే థింగ్స్ అనేవి స్మూత్ గా హ్యాండిల్ చేయాలని అనుకుంటున్నారు. బట్ అది ఆ వేలో పోర్ట్రే అవుతుంది
అని మీరేంటంటే వ్యక్తులకు తెలిసేలా చేయడం కోసమో లేకపోతే సిచ్యువేషన్స్ లోని అంటే అలా పోర్ట్రే చేయాలని చూస్తున్నట్టున్నారు. అంటే దానికోసం ప్లాన్ చేస్తున్నట్టున్నారు. సో ఇక్కడ నేను ఒకటే చెప్తానండి. దేని మీద కూడా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఫస్టు మీరొకటి అర్థం చేసుకోవాలి. మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో, మీరు ఏదైతే థింగ్స్‌ని వర్కౌట్ చేయాలనుకుంటున్నారో, అలా వర్కౌట్ చేయాలి అంటే ముందు మీరు చేంజ్ అవ్వాలి. మీ బిహేవియర్ చేంజ్ అవ్వాలి. మీరు మాట్లాడే విధానం చేంజ్ అవ్వాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తి ఒకటి మీలో నెగెటివ్‌గా సెన్స్ చేస్తున్నారంటే మేబీ అది వాళ్ళ ప్రాబ్లమే అవ్వచ్చు. కానీ ఒక్కసారే ఎవరైనా సెన్స్ చేస్తారు. బట్ ప్రతిసారి ఇలాంటిదే ఎవరైనా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సెన్స్ చేస్తున్నారంటే మారాల్సింది మీరే అని అర్థం అండి. సో, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీరు హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని నేను అనుకున్నది ఇలానే జరగాలి ఆర్ నేను ఇదే చేయాలనుకుంటున్నాను కాబట్టి వ్యక్తులకి ఇది కన్వే అవ్వాలి అనుకోని మీరేంటంటే మీరు మారకుండా మీరు చేయాల్సిన ప్రయత్నాలనేవి సరిగ్గా చెయ్యకపోతే ఎదుటి వ్యక్తులకి ఇది ఎప్పటికీ అర్థం కాదు సరికదా! మీకు వాళ్ళు కొత్త సమస్యలు తీసుకొస్తుంటారు. సో, నేనొక్కటే చెప్తాను. కొంతకాలం మీరు మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ ఎదుటి వ్యక్తులకి క్లియర్‌గా అర్థమయ్యేలాగా చూసుకోండి. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం ఆర్ ఒకటి చేయాలనుకుని ఇంకొకటి చేయడం. లాస్ట్ మినిట్‌లో ఇది ఇలా అవ్వట్లేదు కదా! అలా చేద్దాం అనుకోని కొంత కన్‌ఫ్యూజ్ అయ్యి చేయడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి. అంటే సిట్యుయేషన్స్ అనేవి హోప్‌ఫుల్‌గా ఉన్నప్పటికీ కూడా మీకు హోప్‌ఫుల్‌గా కనిపించవు. ప్లస్ మీలో ఈ విక్టిమ్ మెంటాలిటీ అనేది మరికొంచెం పెరిగిపోతుందండి. అది కొంచెం చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు మెసేజెస్ అనేవి కనెక్ట్ అవుతున్నట్టే కనెక్ట్ అవుతున్నాయి. ఐ మీన్ ఇంటర్ కనెక్ట్ అవుతున్నాయి. బట్ మళ్ళీ కూడా సమ్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ ఉన్నాయేమో అని నాకు అనిపిస్తుంది. ఏదైనా ఒకటే చెప్తానండి. మీరు ఏదైతే హార్ట్‌ఫుల్‌గా చేయాలనుకుంటున్నారో, హార్ట్‌ఫుల్‌గా మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్‌గా కన్వే చేయడానికి ట్రై చేయండి. అంటే అదే చెప్పాలండి. ఇంకా ఆ టైంలో అది చెప్పాలనుకోని ఇంకొకటి చెప్పడం లాంటివి చెయ్యొద్దు. ఒకవేళ అలా కన్వే చేయలేకపోతున్నారు అంటే టైం తీసుకోండి. బట్ ఒకటి అనుకోని ఇంకొకటి మాత్రం చెయ్యొద్దు. దీనికోసం మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకున్నా, మిమ్మల్ని మీరు కష్టపెట్టుకున్నా పర్వాలేదండి. ఎందుకంటే లాంగ్ రన్‌లో అయినా సరే దీనివల్ల మీకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయే కానీ మీకు కొత్త ప్రాబ్లమ్స్ రావు. బట్ ఒకటి చెప్పాలనుకోని ఇంకొకటి చెప్పడం, ఒకటి చేయాలనుకోని ఇంకొకటి చేశారంటే మాత్రం వచ్చే రోజుల్లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారు. ఏదైనా సరే నాకు తెలిసి మీలో వచ్చే చేంజెస్ ఏంటంటే కొంత మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంటాయి. కొంత మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ మీరు హీల్ అవుతుంటారు. అట్ ద సేమ్ టైమ్ మీ మైండ్ సెట్‌ని మీరు చేంజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది అని రియలైజ్ అవుతారు. మీకు మీరు కొంత కష్టపెట్టుకుంటారు. అంటే ఎందుకంటే తెలుసుకుంటారండి. ఇలా ఉండకూడదు ఆర్ ఇలా చేయకూడదు. ఇలా చేస్తే సిట్యుయేషన్‌లో మనం బ్రైట్ సైడ్ ఎప్పటికీ చూడలేం. కొన్ని మాత్రం అర్థమవుతాయి. ఇదేంటంటే కొంత కష్టంతో వస్తుంది. బట్ డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. గుడ్ చేంజెస్ సెన్స్ చేస్తున్నాను. సో, ఈ గుడ్ చేంజెస్ అనేవి రావడం కోసం అని చెప్పి మిమ్మల్ని మీరు కొంత ట్రబుల్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. వాటికి మాత్రం ప్రిపేర్డ్‌గా ఉండండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ CDIJOPUVZ ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. ఐ మీన్ మీ నేమ్స్ ఈ ఆల్ఫాబెట్స్‌తో స్టార్ట్ అవుతాయో మీకోసమే. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు వచ్చే ఎలాంటి మార్పులకి మీరు సిద్ధంగా ఉండాలి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే యాక్చువల్‌గా నాకేమనిపిస్తుందంటే ఆహ్, మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్ మీద కానీ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా ఆర్ ఏదైనా ఒకటి ఇలానే జరగాలి అని చెప్పి ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో వెయిట్ చేస్తున్నా సరే, పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దండి. మీరు ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ తక్కువగా పెట్టుకొని, మీరు ఎంత అంటే వెయిట్ చేస్తుంటే ఆర్ మీరు ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ అనేవి అంత బెటర్ అవుతుంటాయండి. బట్ మీరు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం 100% డిసప్పాయింట్ అవుతారు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఏదో ఒక సిట్యుయేషన్ ఉంటుంది కదా! మీరు హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఇలానే వర్కౌట్ అవుతుంది, ఇలానే జరుగుతుంది. సో, ఇది ఎలా అయినా ఇలానే చెయ్యాలి అని డెస్పరేట్‌గా ఉంటారు కదా!
సో అలా కాకుండా నార్మల్‌గా ఉండండి. న్యూట్రల్‌గా ఏదైనా సరే చేస్తే బావుంటుంది. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్న ప్రతిసారి ఈ సిట్యుయేషన్ కాంప్లికేట్ అవుతుందండి. అండ్ నాకు తెలిసి ఆల్రెడీ మీరు ఈ సిట్యుయేషన్ మీద పాస్ట్‌లో కూడా మేబీ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొనుంటారు. బట్ అది రివర్స్ అయ్యుంటది. అలాంటిది కూడా నాకు కనిపిస్తుంది. సో, బేసిక్‌గా మీరు ఏ సిట్యుయేషన్‌లో అయితే ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్‌గా ఉంటారో, ఆ సిట్యుయేషన్సే మీకు ఫేవరబుల్‌గా చేంజ్ అవుతాయండి. బట్ మీరు ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకున్నారంటే చెప్పలేం. అది ఎలా అయినా కూడా ఉండొచ్చు. సో, కొంచెం అందుకే అది మాత్రం కంట్రోల్ చేసుకోండి. అండ్ మీ చుట్టూ కూడా యూనివర్స్ మీకు కొన్ని సైన్స్‌ని చూపిస్తుంటదండి. మీ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ జరగొచ్చు. ఆర్ మీకేంటంటే ఇలాగా ఈ టైంలోని కొంత చేంజెస్ రావచ్చు అని ఎక్కడో అర్థమయ్యేలా చేస్తుంటది. సో, ఆ సైన్స్ గాని మీకు అర్థమవుతున్నాయి అంటే డెఫినిట్‌గా అదే జరుగుతుంది. అది ఏ రకంగా అయినా కూడా అవ్వచ్చు. బట్ యూనివర్స్ అయితే మీకు సైన్స్ ఇస్తుంటది. ఆర్ మీ ఇంట్యూషన్ కూడా మీకు కొన్ని సార్లు చెప్తుంటది. అంటే ఇలా జరగొచ్చు, ఆర్ ఇలా మాట్లాడొచ్చు, ఆర్ ఇలాంటి పరిస్థితి ఏర్పడొచ్చు అని. సో, మీ ఇంట్యూషన్ చెప్తుంది కూడా మీరేంటంటే ట్రస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందండి. బట్ ఏదైనా సరే చెప్పాను కదా! ఈవెన్ మరి ఒక సిట్యుయేషన్‌లో ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటున్నా, ఆ టైంలో మీరేమైనా సెన్స్ చేస్తున్నా, లేకపోతే మీకేమైనా కొన్ని సైన్స్ కనిపిస్తున్నా, అలా జరగదు, లేకపోతే అలా జరుగుతుంది ఆర్ ఇలా జరగొచ్చు. అవి కూడా మీరేంటంటే స్టడీ చేయాల్సుంటుందండి. వన్స్ అలా స్టడీ చేసినప్పుడు కూడా మీకు కొన్ని అర్థమవుతుంటాయి. ఈ సిట్యుయేషన్‌లో ఇలానే జరగొచ్చు ఆర్ ఇదే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని. సో, అందుకే కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వచ్చే రోజుల్లో నాకు తెలిసి ఏదో ఒక ఫ్యామిలీ మీటింగ్ అవుతుందండి. ఇది ఫ్యామిలీ మీటింగ్ అనే కాదు. పర్టిక్యులర్‌గా మీకు సంబంధించి అంటే ఏదో మీటింగ్ అవసరం ఉంది అనిపించింది అయితే జరుగుతుంది. అంటే కొంతమందికేంటంటే ప్రాపర్టీస్ విషయంలో కొంత డిస్ప్యూట్స్ ఉంటాయండి. కొంతమందికి మనీ విషయంలో డిస్ప్యూట్స్ ఉంటాయి. కొంతమందికి రిలేషన్‌షిప్ విషయంలో డిస్ప్యూట్స్ ఉంటాయి. సో, ఇలా ఎవరికి ఏ డిస్ప్యూట్స్ ఉన్నా సరే మేబీ నాకు తెలిసి మీటింగ్ అనేది జరగొచ్చు. అంటే ఒక దగ్గర ఇది అరేంజ్‌మెంట్ అనేది జరిగి మాట్లాడుకోవచ్చు. అది కూడా అవ్వచ్చు. ఆర్ ఆఫీస్ రిలేటెడ్‌గా ఆర్ బిజినెస్ రిలేటెడ్‌గా కూడా ఏదైనా మీటింగ్ అనేది జరగొచ్చు. ఈ మీటింగ్ అనేది కొంత మీకు అవసరం ఉండొచ్చు. ఆర్ మీ మీద ఆ ఇంపాక్ట్ అనేది పడొచ్చు. బట్ ఒక్కటి మాత్రం నిజం. ఈ మీటింగ్ అనేది ఏదైతే జరుగుతదో మీరు పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. నార్మల్‌గా అసలు ఏంటి పరిస్థితి? మీకు ఎంతవరకు థింగ్స్ వర్కౌట్ అవుతాయి? మీరసలు ఈ సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? అనేది తెలుసుకోవడాని కోసం అని చెప్పి మీరు వెళ్ళొచ్చు. ఆర్ మీరు కొంత ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిదండి. అందుకే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దని చెప్తున్నాను. మీకు అర్థం అయ్యే ఉండొచ్చు. అంటే ఇది దేనికైనా కనెక్ట్ అవ్వచ్చు. సో, ఇది మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇది తొందరలోనే జరుగుతుంది. అండ్ ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆల్రెడీ పాస్ట్‌లో ఏమైనా లాసెస్ కానీ ఫేస్ చేసినట్టయితే, ఇప్పుడు అవి రికవర్ అవుతాయండి. కొంత అంటే మీరు ఇది పోయింది ఆర్ ఇది నష్టపోయారు ఆర్ కొంత సఫర్ అయ్యారు ఒక సిట్యుయేషన్ వల్ల అంటే, ఆ సిట్యుయేషన్‌లోని మీకు మళ్ళీ చేంజెస్ కనిపించడం, మళ్ళీ మీకు హోప్ క్రియేట్ అవ్వడం, లేకపోతే ఎక్కడో కానీ థింగ్స్ అనేవి బెటర్ అవుతున్నట్టుగా మీకు అర్థం అవ్వడం లాంటిది జరుగుతుంది. బట్ ఇదేంటంటే స్లోగా జరుగుతుందండి. రైట్ అవే మీరేంటంటే హోప్స్ పెట్టుకోవడానికి అవ్వదు. కాకపోతే థింగ్స్ ఎందుకో కానీ సెటిల్ అవ్వడం అనేది మీరు ఫీల్ అవుతుంటారు. ఏది కూడా వేస్ట్ అవ్వలేదండి. ఈవెన్ మీరేంటంటే పాస్ట్‌లో ఏదో ఒక ఆపర్చునిటీ కోసం చాలా ట్రై చేసుంటారు. మీ వరకు మీరు 100% ఎఫర్ట్స్ పెట్టుంటారు. బట్ అది మిస్ అయ్యి ఉంటది. సో, అది రికవర్ అవ్వచ్చు. ఆర్ ఆ ప్లేస్‌లో ఇంకొకటైనా రీప్లేస్ అవ్వచ్చు. బట్ డెఫినెట్‌గా మీరు పాస్ట్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో కానీ, ఎవరైనా ఒక వ్యక్తి విషయంలో కానీ ఎఫర్ట్స్ పెట్టినా ఆర్ మనీ విషయంలో అయినా మీరు డెఫినెట్‌గా మీ 100% ఇచ్చారు. బట్ అక్కడ మీకు వర్కౌట్ అవ్వలేదు. మీరు పడిన కష్టానికి మీకు ప్రతిఫలం దొరకలేదు అంటే, అది వచ్చే రోజుల్లో మీకు దొరుకుతుందండి. ఏదో ఒక రకంగా యూజ్ అవుతుంది. ఈవెన్ మీకు కొన్ని వేస్ట్ అయిపోయాయి ఆర్ మీరేంటంటే అనవసరంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని ఇప్పుడు అనిపించినవి కూడా వర్కౌట్ అవుతాయండి. సో, మీ ఎఫర్ట్స్ ఏవి కూడా వేస్ట్ అవ్వట్లేదు. యూనివర్స్ అంతా చూస్తుంది. సో, ఇలాంటి చేంజెస్‌ని మీ లైఫ్‌లో మీకు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటుంది అనేది మాత్రం నిజమండి. సో, కొంత పేషెన్స్‌తో ఉండండి. అలా అని చెప్పి దేని మీద కూడా ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. నార్మల్‌గా ఉండండి. ఎందుకంటే టైం అనేది వచ్చినప్పుడే అన్నీ జరుగుతాయండి. కాకపోతే ఆ టైం రావడం కోసం మీరు వెయిట్ చేయాలి. అండ్ ఇంకొకటేంటంటే, మీలో చాలా మంది ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఆర్ న్యూ కెరియర్ పాత్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చెప్తున్నాను కదా! ఇది ఎలా ఉందంటే, ఫైనల్‌గా మీ పవర్‌ని మీరు తెలుసుకుంటారు. అండ్ మీ పవర్‌ని మీరేంటంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటారు. ఒకప్పుడు మీరు ఏదైతే వేస్ట్ అయిపోయింది, ఒకప్పుడు మీరు ఏదైతే కష్టపడ్డారో
అంటే పర్టికులర్‌గా ఏదో ఒక సిట్యుయేషన్‌లో కష్టపడి ఉంటారు కదా! సో, ఆ సిట్యుయేషన్‌లోని ఇప్పుడు మీకేంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. మీ ట్రూ లీడర్‌షిప్ క్వాలిటీస్ వల్లే ఈరోజు మీరు అది సాధించుకునే పరిస్థితికి వచ్చారంట. యూనివర్స్ అలానే చెప్తుంది. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. తొందరలోనే మీకు పవర్ వస్తుందండి. మీ పవర్‌ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి మాత్రం రెడీగా ఉండండి. ఇది ఎలాంటి పవర్ అయినా కూడా అవ్వచ్చు. ఈవెన్ కొన్ని రిలేషన్‌షిప్స్‌లోని వ్యక్తులు బాగా సరెండర్ అయిపోతారండి. అంటే బెండ్ అయిపోతారు. చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటారు. చాలా రకాలుగా సఫర్ అవుతుంటారు. సో, మీలాంటి వాళ్ళకి కూడా పవర్ రావచ్చు. అంటే అట్‌లీస్ట్ వ్యక్తుల్ని కంట్రోల్ చేస్తారని నేను చెప్పను కానీ, డెఫినెట్‌గా మీరు అనుకున్న మార్పులైతే మాత్రం చూస్తారు. ఇది పాజిటివ్ చేంజే. అండ్ మీలో ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో చాలా సఫర్ అయ్యి, వ్యక్తులు మిమ్మల్ని మిస్‌ట్రీట్ చేశారు. అంటే పర్టిక్యులర్‌గా మీ లవ్‌ని అర్థం చేసుకోలేదు. ఆర్ మిమ్మల్ని తిరిగి చాలా విషయాల్లో బ్లేమ్ చేశారు. దానివల్ల మీరేంటంటే ఎక్కడో ఫీల్ అయ్యి ఉంటారు కదా! మేబీ మీ డెస్టినీయే అంత ఆర్ అంటే ఇలాంటి ఒక ఫేట్‌ని మీరు తెచ్చుకున్నారు. చాలా మంది అనుకుంటారండి. ఎవరిని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటారు. ఒక రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వకపోతే ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేస్తారు కానీ, చాలా మంది మాత్రం వాళ్ళు మేబీ అంటే బెస్ట్ థింగ్స్ డిజర్వ్ చేయరేమో. అందుకే వాళ్ళేంటంటే అలాంటి కర్మని ఫేస్ చేస్తున్నారు ఆర్ అలా సఫర్ అవుతున్నారు అని చెప్పి ఎవరిని వాళ్ళు బ్లేమ్ చేసుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి. బట్ యూనివర్స్ ఏంటంటే ఫైనల్‌గా మీరు రాంగ్ అని ప్రూవ్ చేస్తుంది. మీరు కూడా లవ్‌ని డిజర్వ్ చేస్తారు. మీరు కూడా ఒక వర్తీ పర్సనే. సో, మీ వర్త్ తెలుసుకున్న పర్సన్‌ని మీ లైఫ్‌లోకి పంపించడానికి యూనివర్స్ రెడీగా ఉంది. సో, వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. ఈ పర్సనే ఆ పర్సన్ అనుకుని మాత్రం మీ ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఫైనల్‌గా మీరు లవ్ అనేది ఇలా ఉంటుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని లవ్ చేస్తే ఇలా మీరు ఫీల్ అవుతారు. ఆర్ మీ లైఫ్‌లోని ఇదే మీరు మిస్ అయ్యారు. సో, ఇది మీకు ఫైనల్‌గా దొరికింది అనే ఫీలింగ్ వచ్చేలాగా మాత్రం చేస్తుందండి. సో, మీ బ్లెస్సింగ్స్‌ని మీరు కౌంట్ చేసుకోండి. ఎందుకంటే చెప్పాను కదా! మీ లైఫ్‌లోని థింగ్స్ ఏంటంటే స్లోగా ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తున్నాయండి. ఇదేంటంటే ఇమ్మీడియేట్‌గా జరగదు కానీ ప్రతీదీ జరుగుతది. మీకేంటంటే పేషెన్స్ ఉండాలంతే. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్‌లో మీరు చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారండి. అంటే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం. అంటే ఏ యాస్పెక్ట్‌లో అయినా కూడా అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా లైఫ్‌ని బెటర్ చేసుకోవడం కోసం అంటే స్లోగా ప్రతిదీ బిల్డ్ చేస్తున్నారు. మీకైతే విజన్ ఉందండి. నెక్స్ట్ మీ లైఫ్‌లో ఏం చేయాలి? ఆర్ ఎలా ముందుకు వెళ్తే బావుంటుందని. బట్ ఎందుకో కానీ థాట్స్ అనేవి స్టెబుల్‌గా ఉండట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకింత విజన్ ఉంది. మీరు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇన్ టైమ్‌లో కొన్ని థింగ్స్ జరగకపోతే ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా! ఎవరైనా ఇరిటేట్ అవుతుంటారు కదా! మనం ఇంత ప్లాన్ చేసుకొని ఇంత కరెక్ట్‌గా ఉంటేనే థింగ్స్ ఎందుకు ఇంత కాంప్లికేట్ అవుతున్నాయి. మరి ఇంకా మనం అస్సలు విజన్ లేకుండా అస్సలు ఎలా పడితే అలా అయిపోని అని వెయిట్ చేసుంటే ఇంకా కాంప్లికేట్ అయిపోయి ఉండేవేమో అని అనిపిస్తుంది. ఎక్కడో కానీ పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారండి. ఎందుకంటే ఒక మనిషి ఒకటి ప్లాన్ చేసి అది వర్కౌట్ అవ్వాలని ట్రై చేసినప్పుడు ఇన్ టైమ్‌లో కానీ అది జరగకపోతే వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోలేరు. అలానే వాళ్ళకి రోజు రోజుకి కూడా హోప్ అనేది పోతుందండి. మీకదే జరుగుతుంది. అంటే మీ లైఫ్‌లో ఏదైతే వర్కౌట్ అవ్వాలి ఆర్ ఇలా అయితే బావుంటుంది అని మీరనుకుంటున్నారో, అది అవ్వట్లేదు. మరికొంచెం మీకేంటంటే హోప్ లేకుండా అయిపోతుందండి. మీరేంటంటే ఆ పాజిటివిటీని ఫీల్ అవ్వలేకపోతున్నారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, టైమ్ బీయింగ్ మీరేదో ప్రయత్నం చేస్తున్నారు, అది వర్కౌట్ అయిపోవాలి అని చూడొద్దు. మీ పరిస్థితేంటి? మీరు ఈ ప్రయత్నం చేయడం వల్ల అలా సఫర్ అవుతున్నారు కదా! సో, ఇది కాకుండా మీకు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందో మీరు అంటే ఏం చేస్తే బెటర్‌గా ఫీల్ అవుతారో అది చేయడానికి ట్రై చేయండి. అంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాలండి. ఈ పర్టిక్యులర్ మూవ్‌మెంట్‌లో మాత్రం కొంచెం సెల్ఫిష్‌గానే ఉండండి. మీకోసం మీరు ఆలోచించుకోవడం, మీకు బెటర్‌గా అనిపించేది చేయడం ఆర్ మీకెవరైతే బెటర్‌గా అనిపిస్తారో వాళ్ళతో మాట్లాడడం లాంటివైతే చెయ్యండి. ఏదైనా సరే ఇక్కడ ఎదుటి వ్యక్తులు లేకపోతే మీకు గతంలో బాగా సపోర్ట్ చేసిన వ్యక్తుల గురించయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకోసం మీరు ఆలోచించుకోండి. మీకు సపోర్ట్ చేసే వాళ్ళ కోసం ఆలోచించుకోండి. అండ్ మీకెవరైతే పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నారో వాళ్ళతో మాట్లాడండి. టైమ్ బీయింగ్ అది చెయ్యండి. గతంలో ప్రయత్నాలు చేశారు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు చేస్తున్నారు వర్కౌట్ అవ్వట్లేదు. ఇదంతా ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే టైమొచ్చినప్పుడు ప్రతీదీ కూడా జరుగుతుంది. బట్ టైం కానప్పుడు మీరెన్ని ప్రయత్నాలు చేసినా సరే అది రివర్స్‌లో అవ్వడం లేకపోతే పెండింగ్‌లో ఉండిపోవడమే జరుగుతుంది. మీకు అదే జరుగుతుంది. సో, మీ టైం అనేది వస్తుందండి. హార్డ్‌లీ 2 మంత్స్ ఆర్ 3 మంత్స్‌లో చేంజెస్‌నైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కొంచెం స్టెబుల్‌గా ఉండడానికి ట్రై చేయండి అంతే. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి.
హలో పైల్ 3 ఎవరైతే పర్టికులర్‌గా ఈ ఈఎఫ్‌కేఎల్‌క్యూఆర్‌డబ్ల్యూఎక్స్ ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకున్నారో, సో మీ నేమ్స్ స్టార్ట్ అవుతాయో మీకోసమేనండి. చూద్దాం అసలు మీ జీవితంలో ఇప్పుడు వచ్చే ఎలాంటి మార్పులకి మీరు సిద్ధంగా ఉండాలి. సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి. మీలో ఎవరైనా సరే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్‌తో ఫేస్ చేస్తున్నట్టయితే టైమ్ బీయింగ్ బ్రేక్ తీసుకోండి. ఓవర్ టైమ్ వర్క్ చేయడం కానీ, లైఫ్ స్టైల్‌ని ఏంటంటే అన్‌హెల్తీ వేలో లీడ్ చేయడం కానీ అలాంటివి చేయొద్దు. కొంచెం మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేయడం కానీ, అవసరమైతే డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం కానీ అలాంటివి చేసుకోవడం మంచిదండి. ఇగ్నోర్ చేయొద్దు. ఎందుకంటే క్లియర్ కట్‌గా ఎక్కడో కానీ సఫర్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. మీ కార్డ్స్ చూస్తుంటే. సో, బ్రేక్ తీసుకోవడం అయితే అవసరం అండి. ఈవెన్ ఫిజికల్ హెల్త్ అనే కాదండి. మెంటల్‌గా మీలో ఎవరైనా సరే ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. ఎందుకో కానీ లైఫ్ అనేది చాలా అన్‌ఈజీగా అనిపిస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు మాత్రం డెఫినిట్‌గా బ్రేక్ అయితే తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీలో చాలా మంది ఏంటంటేనండి మెంటల్ హెల్త్ ఇష్యూస్‌తోనే ఎక్కువ సఫర్ అవుతుంటారండి. అదెందుకు అంటే డిప్రెషన్ అంతే. యాంగ్జైటీ. ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు. ఓవర్‌వెల్మింగ్‌గా అనిపిస్తుంటది టైమ్ టు టైమ్. సో, మీలాంటి వాళ్ళకైతే 100% బ్రేక్ అవసరం అండి. మీలాంటి వాళ్ళు ఈవెన్ రిలేషన్‌షిప్ విషయంలో కూడా బ్రేక్ తీసుకోవాల్సుంటది. ఇఫ్ రిలేషన్‌షిప్స్ వల్ల సఫర్ అవుతుంటే. ఆర్ వర్క్ ప్లేస్ వల్ల సఫర్ అవుతున్నట్టయితే అక్కడైనా సరే టైమ్ బీయింగ్ బ్రేక్ తీసుకోవాల్సుంటుంది. అంటే మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో, ఏ ప్రయత్నం వల్ల మీరేంటంటే ఎగ్జాస్ట్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారో, అది ఆపాల్సిన పరిస్థితి ఉంటుందండి. బ్రేక్ అంటే ఇంకేంటో కాదు. మీరు ఎక్కడైతే కష్టంలా ఫీల్ అవుతున్నారో, మీరు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, దాన్ని మాత్రం మీరు టైమ్ బీయింగ్ ఆపకపోతే, ఇంకా వచ్చే రోజుల్లో ఇబ్బంది పడతారండి. అదే కాదు ఇంకొక విషయం కూడా ఏంటంటే, వచ్చే రోజుల్లోని ఫినాన్షియల్‌గా స్టెబిలిటీ వస్తుందండి. వచ్చే రోజుల్లోని మీకేంటంటే, ఫినాన్షియల్ గ్రోత్ కనిపిస్తుంది. సో, దీనికి కూడా మీరేంటంటే, కొంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అవ్వచ్చు. థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫినాన్షియల్‌గా గ్రోత్ ఎంత కనిపిస్తుందో, మనీ లాస్‌కి కూడా అంతే ఛాన్స్ కనిపిస్తుందండి. మీ చుట్టూ ఎవరైతే వ్యక్తులున్నారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. పర్టిక్యులర్‌గా మనీతో డీలింగ్స్ చేస్తున్న వాళ్ళున్నారు కదా! మీకు ఎవరి మీదైనా డౌట్ ఉన్నా, లేకపోతే ఎవరో కానీ కొంత అన్‌యూజువల్‌గా బిహేవ్ చేస్తున్నారు అనిపించినా సరే, అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టండి. మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో మాత్రం ఎవ్వరితో కూడా ఏ డీలింగ్స్ పెట్టుకోవద్దు. అండ్ మీ సీక్రెట్స్ కూడా ఎవరితో షేర్ చేసుకోవద్దండి. మీలో చాలా మందికున్న బ్యాడ్ హాబిట్ ఏంటంటే వీళ్ళు మన మనుషులే కదా! వీళ్ళకి చెప్తే ఏమైందిలే అనుకోని అన్నీ చెప్పేస్తుంటారు. సో, దానివల్ల కూడా ప్రాబ్లమ్ వస్తదండి. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ అరైజ్ అవ్వొచ్చంటే, ఇప్పుడు మీకు మనీ రావచ్చండి. మొత్తానికి ఎక్కడి నుంచో ఇది వర్కౌట్ అయిందనుకోండి. సో, ఇది మీరు వ్యక్తులకి చెప్పొచ్చు. నాకిలా మనీ వస్తుంది. లేకపోతే నాకు ఈ రకంగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు. ఇది వాళ్ళు టైం చూసుకొని ఏం చేస్తారంటే మీకు మనీ అడుగుతారు. నాకు మనీ అవసరం ఉంది. ఎలాగో మీకు మనీ వచ్చింది కదా! కొంచెం ఇవ్వండి అని అడుగుతారు. అప్పుడు మీరు ఇచ్చేసారనుకోండి ఆ ట్రాప్‌లో మీరు పడిపోయినట్టే. ఈవెన్ కొంతమంది ఏంటి తెలుసా? స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది. లేకపోతే బిజినెస్ చేద్దాం. ఇలా ఏవో ఐడియాస్ ఇస్తుంటారు. సో, వీళ్ళు మంచి వాళ్ళనే అనిపిస్తదండి ఆ టైంకి. బట్ ఇచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళో. సో, ఇలా మీ మనీ అనేది థెఫ్ట్ చేయడానికి చూస్తారు. చూసుకోండి. ఈవెన్ ప్రాపర్టీస్ ఎక్కడైనా సరే హౌస్ కొనాలి అని చెప్పి మనీ ఇచ్చినా, కార్ కొనాలని మనీ ఇచ్చినా, ఇలాంటివి ఏవైనా సరే చేసినా సరే ఇక్కడేమవుతుందంటే, వ్యక్తులు మీ మనీ తీసుకొని ఎస్కేప్ అయిపోవచ్చండి. అంటే స్కామర్స్ అనే వాళ్ళని మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అంటే అవన్నీ హిడెన్ డేంజర్స్. సో, పర్టిక్యులర్‌గా నేను ఒకటే చెప్తాను. మనీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. ఎవరితో మాట్లాడొద్దు. ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు కూడా అసలు ఎవరు ఏంటో తెలుసుకొని వాళ్ళకి ఇస్తే మంచిదేనా? దానివల్ల మీకేమైనా యూజ్ ఉంటుందా లేదా చూసుకొని మీరు హ్యాండిల్ చేస్తే బావుంటుంది. మనీ ఫ్లో అయితే ఈ టైంలో మీకు చాలా బావుంటుందండి. వచ్చే రోజుల్లో మీరే ఎక్స్‌పెక్ట్ చేయరు.
ఫినాన్షియల్ గా అంత గ్రోత్ కనిపిస్తుంది. మీ లైఫ్ లో ఎప్పుడు ఫీల్ అవ్వనంత అబండెన్స్ ని ఫీల్ అవుతారు. ఎందుకంటే కౌరీ షెల్ వచ్చిందంటేనే గుడ్ లక్ ని ఇండికేట్ చేస్తుందండి. సో నేను మీకు ఇక్కడ ఒకటే చెప్తాను, మనీ విషయంలో మాత్రం ఛాన్సెస్ మాత్రం తీసుకోవద్దు. సెకండ్ థింగ్ ఏంటంటే, మీ లైఫ్ లో ఇంకా ఫైనల్ గా మీ పర్సన్ ని మీరు మీట్ అవుతారండి. మీ డెస్టిన్డ్ పార్ట్నర్ అని చెప్పొచ్చు, ఆర్ మీ ట్రూ లవ్ అని కూడా చెప్పొచ్చు. సో ఆ పర్సన్ ని మీట్ అవుతారు. ఇప్పటి వరకు మీరు ఏంటంటే లైఫ్ లో ఎలా సఫర్ అవుతున్నా ఆర్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా, అంటే మీలో కొంతమంది సింగిల్ అవ్వచ్చు, కొంతమంది మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కొంతమంది ఏంటంటే ఒక రిలేషన్షిప్ లో చాలా సఫర్ అయ్యి ఇంకా ఎవరైనా వస్తే బాగుంటుందని కూడా వెయిట్ చేస్తూ ఉండొచ్చు. ఇలా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా సరే మీ లైఫ్ లో ఒక న్యూ పర్సన్ అయితే వస్తారండి వచ్చే రోజుల్లో. వాళ్ళ వల్ల మీరు ట్రూ లవ్ అంటే ఇలా ఉంటుంది అని తెలుసుకుంటారు. మొత్తానికి మీ లవ్ లైఫ్ లో చేంజెస్ అయితే వస్తాయండి. మీరు అదైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ పర్సన్ తోనే మళ్ళీ రీకన్సైల్ అవ్వొచ్చా అని ఎవరికైనా డౌట్ ఉంటే దానికి ఛాన్స్ ఉందండి. బట్ నేను చెప్తున్నాను కదా, మీకు ట్రూ లవ్ మీనింగ్ ఒక వ్యక్తి అయితే వచ్చి నేర్పిస్తారండి. వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు. సో మీ సిచ్యువేషన్స్ ప్రకారమే ఈ వ్యక్తి ఉంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే, చాలా రోజుల నుంచి మీరు కొన్ని సిచ్యువేషన్స్ లో ట్రాప్ అయిపోయారండి. ఆర్ మీ థాట్స్ లోనే మీరు ట్రాప్ అయిపోయారు. మీరేంటంటే ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి ఎవరి సపోర్ట్ తీసుకోలేకపోతున్నారు. ఈవెన్ ఎవరైనా సరే మీకు గైడెన్స్ ఇచ్చినా మీకు అర్థం అవ్వట్లేదు. మొత్తానికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నారు. అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవట్లేదు, ఏమీ చెయ్యట్లేదు. ఏం చేద్దాం అనుకున్నా సరే మీ వల్ల అవ్వట్లేదు. చాలా అన్‌ఈజీ ఫీలింగ్ అండి. అన్‌కంఫర్టబుల్ గా ఉన్నారు. లైఫ్ లో మాత్రం ఎక్కడా కూడా అంటే మీరనుకున్న వేలో థింగ్స్ బెటర్ అవ్వట్లేదండి. ఇది మీకేంటంటే చాలా అన్‌కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. ఇలాంటి ఒక ఫేజ్ నుంచి మీ లైఫ్ లో చేంజెస్ ని మీరు ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నారండి. అంటే 100% మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయని నేను చెప్పను కానీ, మీరు లైఫ్‌లో ఏ పెయిన్ అయితే తీసుకున్నారో, మీరు ఎంత సఫర్ అయ్యారో దానికి మాత్రం ఎంతో కొంత యూనివర్స్ మీకు రివార్డ్ ఇవ్వబోతుందండి. 100% విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వవు కానీ, డెఫినెట్‌గా మీరు పడిన కష్టానికి మీకు ప్రతిఫలం అయితే దొరుకుతుందని చెప్పొచ్చు. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్తానండి, మీ పాస్ట్ మిమ్మల్ని హాంట్ చేయకుండా చూసుకోండి. పాస్ట్‌లో మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ ఏవైతే ఫేస్ చేసారో, ఆర్ మీరు ఏవైతే హ్యాండిల్ చేయలేకపోయారు, లైక్ ఇంకా ట్రాప్ అయిపోయి స్టక్ అయ్యే ఉన్నారు అని ఫీల్ అవుతున్నారో, సో ఇలాంటి సిట్యుయేషన్స్ లోనేంటంటే మీరు పవర్‌లెస్‌గా ఫీల్ అవ్వకూడదండి. ఆర్ థింగ్స్ మళ్ళీ అలానే జరుగుతాయేమో, ఆర్ మళ్ళీ కూడా ఈ పాస్ట్ ఏదైతే ఉందో అది రిపీట్ అవుతుందేమో అని భయపడకూడదండి. హోప్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే యూనివర్స్ మీకు రివార్డ్ చేస్తుంది కాబట్టి 100% మీ సిట్యుయేషన్స్ చేంజ్ అయిపోతాయని నేను మీకు చెప్పను కానీ, కొన్ని చేంజెస్ వస్తాయి. బట్ ఆ చేంజెస్ వచ్చినా సరే మీరు డౌట్ గానే ఉంటారండి. అంటే ఇది ఇలానే ఉంటదేమో, మళ్ళీ అది జరుగుతదేమో, సో నా పరిస్థితి ఏంటి అలా జరిగితే నేనేం చేయాలి అని ఇలా భయపడుతూ ఉండొచ్చు. సో ఎలాంటి భయాలు కూడా మిమ్మల్ని ట్రబుల్ చేయకుండా మీరే చూసుకోవాలండి. ఎందుకంటే ఈ వీల్ ఆఫ్ కర్మ అనేది స్పిన్ అవుతుంది. సో ఎంతో కొంత గుడ్ లక్ అయితే ఈ టైంలో మీతో ఉంటుంది. సో డెఫినిట్‌గా అన్ని థింగ్స్ సెటిల్ అవుతాయని చెప్పను కానీ, కొన్ని థింగ్స్ మాత్రం పాజిటివ్‌గా జరుగుతాయండి. బట్ అది మీకు పాజిటివ్‌లా అనిపించదు. ఇదేదో కొంతకాలమే జరిగేలా ఉంది. మళ్ళీ సిట్యుయేషన్స్ అంతా నార్మల్ అయిపోతాయేమో అని భయం వేస్తుంటది. ప్రతిరోజు కూడా మీకేమనిపిస్తదంటే, ఈ రోజే ఇలా ఉంటదేమో, ఈ రోజే థింగ్స్ అంటే ఇలా వర్కౌట్ అవుతున్నాయి. మేబీ రేపు ఇలా వర్కౌట్ అవ్వేమో అని భయం వేస్తుంటది. సో ఈ ఫియర్‌ని మీరేంటంటే విడిచిపెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. దీని మీద మాత్రం మీరు వర్క్ చేయాలండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.